క్రిస్టియన్ మ్యారేజ్ పూర్తిగా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. ఆల్రెడీ క్రిస్టియన్ ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళాను. కానీ వెళ్ళి చూసొచ్చేయడమే గానీ ఎప్పుడు పూర్తిగా చూడలేదు. ఈసారి ఏంటంటే మొత్తం ఎలా జరుగుతది ఏంటి తెలుసుకుందామని వెయిట్ చేసి మరీ చూశాను. ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అంగీకారం అడిగాక కన్యాదానం అయితే చేపిచ్చారండి. వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ అమ్మ నాన్న కలిసి ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చేయి పెట్టడంతో కన్యాదానం అయితే పూర్తయిందంట. తర్వాత హిందూస్ కి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు తెర ఎలా తీస్తే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారో అలాగా అమ్మాయి తెర తీయగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారండి. భారతదేశపు సాంప్రదాయం ప్రకారం తాలిబొట్టు అయితే కట్టించారండి. ఇద్దరు కూడా ఒకళ్ళ చేతి ఒకళ్ళు ఉంగరాలు అయితే తొడుక్కున్నారు. తర్వాత పూలదండలు అలాగే కర్పూరం దండలు కూడా వేసుకున్నారండి. పెళ్లి కొడుకు నా 10th క్లాస్మేట్. 10th వాళ్ళు అందరూ వస్తారు కదా కలవచ్చు అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి సగం మంది హ్యాండ్ ఇచ్చారు. పెళ్లి పూర్తయ్యాక పెళ్లి విశిష్టత గురించి కాసేపు అయితే వాక్యం చెప్పారండి. అక్కడికక్కడే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా చేసేసారు. వాళ్ళు పెళ్లి అయ్యాక చేసుకుని ఫస్ట్ ప్రార్థన అంట ఇంకొంచెం స్పెషల్ గానే చేశారులేండి. పెద్దవాళ్ళందరూ కూడా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని అయితే ఆశీర్వదించడానికి వెళ్తున్నారు. మా 10th వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఈ పెళ్లి పుణ్యమా అంట లాస్ట్ కి అయితే అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా దిగేసామండి.